హ్యాండిక్యాప్డ్ డాగ్ రాణి బ్యాచ్ అండి ఇది. హ్యాండిక్యాప్డ్ అని ఊరికే అనలేక రాణి అని మొన్న డిసైడ్ అయినండి. ఫిమేల్ డాగ్కి ఈ బ్యాచ్లో 10 ఉంటాయండి. రోడ్డు పాయింట్కే ఉంటాయి. కాలనీ ఆటో లాంగ్ షాట్లో కనబడుతూ ఉంటుంది. నేను రోడ్డు పాయింట్లోనే ఫీడ్ చేస్తూ ఉంటాను వీటికి. రోజు అన్నం కాలనీలోకి వెళ్ళి ఇళ్ళల్లో పెట్టలేము కదా అన్నం. అందరూ అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇట్లా అలవాటు చేయకండి అని మాట్లాడుతూ ఉంటారండి. మామూలుగా పిల్లిలు కానీ, ఆవులు కానీ, బర్రెలు కానీ, ఇంకా ఏమైనా తొండ, ఉడత, బల్లి, ఏదైనా జంతువులు మనిషి హెల్ప్ లేకుండా కూడా సర్వే అవుతాయండి. ఏదైనా కూడా మనిషి హెల్ప్ లేకుండా అవి మూవ్ కాగలుగుతాయి. కానీ డాగ్ మనిషి ప్రేమ లేకుండా, మనిషి సాయం లేకుండా బ్రతకలేదండి డాగ్. ఎందుకంటే మనం ఎవరో ఒకరం కాస్త ప్రేమ చూపించి అన్నం పెడితేనే బ్రతకగలుగుద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడో ఏదో ఒకటి కలిసిందని అన్నిటినీ ఆ ఉద్దేశంతో చూడకండి. అన్నం పెడితే పెట్టిన వాళ్ళకి మాత్రమే దాని ప్రేమ తెలుస్తుందండి. ఫిదా అవుతారు ఆ ప్రేమకి. దయచేసి అర్థం చేసుకోండి. దగ్గు జలుబు వల్ల నాకు గొంతు బాగలేదండి. వాయిస్ రాక అట్లా వస్తుంది. ఇక్కడ ఈ బ్యాచ్లో 10 ఉంటాయండి డాగ్స్. రోడ్డు పాయింట్కి అలవాటు చేసి రోడ్డు మీదే ఉంటాయండి. హౌసెస్లోకి పోవిగా మనం ఎక్కడ ఫీడ్ చేస్తే అవి అక్కడే ఉంటాయి మనకు.